మై స్కిన్ ట్రాన్స్‌ఫర్మేషన్ పార్ట్ 3 ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో, ఈరోజు మీకు ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా! సో, నేనైతే ఈరోజు మీకు ప్రొడక్ట్స్ చూపిస్తాను. నేను మీకు పార్ట్ 2లో చెప్పాను. ఫస్ట్ యూజ్ చేసిన స్కిన్ కేర్ బ్రాండ్ గురించి. ఈరోజు మీకు ఆ స్కిన్ కేర్ బ్రాండ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను యూజ్ చేశాను. నా ఫ్రెండ్‌కి సజెస్ట్ చేశానని చెప్పా కదా! సో, ఆ స్కిన్ కేర్ బ్రాండ్ ఏంటంటే ఇది. సో, నేనైతే 2023లో దీన్ని జులైలో పర్చేస్ చేశాను. ఈ స్కిన్ క్రాఫ్ట్ బ్రాండ్. 3 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇది ఫేస్ వాషు, ఇంకొకటేమో టోనరు, రెండోది యాక్నే ఉన్న ప్లేస్‌లో మనం అది అప్లై చేయాలనమాట. సో, ఇలా 3 మాత్రమే వచ్చాయి. స్కిన్ క్రాఫ్ట్ బ్రాండ్ అయితే ఇప్పటికి యాప్‌లో ఉంది. సో, నిన్న, మొన్న నేను చెక్ చేశాను. చెక్ చేశాక చూశాను. సో, నేను మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను. నేనేం చేశాను, ఎలా చేశాను అనేది. సో, ఇది మనకి విత్ పిక్స్‌తో మనకి మన కన్సర్న్ ఏంటి అనేది మనకి డీటెయిల్‌గా ఉంటుందనమాట. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో, మీలో ఎవరైనా ఇది యూజ్ చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. పర్లేదు, ఇది ట్రై చేయొచ్చు. చాలా బావుంటుంది. ఇంకా ఇది మీకు రిజల్ట్ అయితే ఇస్తుంది. నాకిచ్చింది మా ఫ్రెండ్‌కి చెప్పానని చెప్పాను కదా! సో, మేమిద్దరం అయితే యూజ్ చేశాము. మాకైతే రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఇది నేను 2 మంత్స్ మాత్రం యూజ్ చేశాను. ఆర్ 3 మంత్స్ యూజ్ చేసుంటాను మేబీ. నేను 2 మంత్స్ అయితే ఖచ్చితంగా ఇది బాగా యూజ్ చేశాను. నాకైతే విజిబుల్ రిజల్ట్ వచ్చింది. సో, ఇది అయితే యాక్నేకి, డార్క్ స్పాట్స్‌కి, ఇంకా ఓపెన్ పోర్స్, ఇంకా బ్లైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇంకా ఎనీథింగ్ మీకు ఏ కన్సర్న్ ఉన్నా సరే విత్ పిక్స్‌తో ఈ యాప్‌లో అయితే మీకుంటుంది. మీరు ఆ యాప్‌లో లాగిన్ అయ్యాక మీకొస్తుందనమాట. సో, మీ కన్సర్న్ బట్టి మీరు చేస్తే మీకు వాళ్ళైతే ప్రొడక్ట్స్ అయితే పంపిస్తారు. సో, ఇది ఇలా ఉంటుంది. సో, ఇది నేను ఎవ్వరు ఇప్పుడైతే చెప్పట్లేదు దీని గురించి. నేనే చెప్తున్నాను. సో, ఇది ఎందుకు చెప్పట్లేదు అనేది నాకు తెలీదు. సో, నేనైతే ఇది నిజంగా బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి. సో, ఇది నాకు వర్క్ అయింది. 100% వర్క్ అయింది నాకు. ఇది యూజ్ చేశాక నాకు ధైర్యం వచ్చింది. ఎలా అంటే ఓకే, నేను స్టార్ట్ చేయగలను స్కిన్ కేర్. ఎందుకంటే నేను పౌడర్ కూడా అప్లై చేసేదాన్ని కాదు కాలేజ్‌లో ఉండేటప్పుడు. సీరియస్‌లీ పౌడర్ కూడా అస్సలు చాలా భయపడేదాన్ని. నాకు యాక్నే అంటే చాలా ఎక్కువ. నాకైతే చాలా భయమేసేది. ఇప్పుడైతే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది నా స్కిన్. సో, అప్పట్లో అయితే నేను ఖచ్చితంగా నా ఫేస్ ఎవ్వరికీ చూపిచ్చేదాన్ని కాదు. ఎక్కువగా చూపిచ్చేదాన్ని కాదు. సో, ఇది అయితే నేను యూజ్ చేశాక నాకు చాలా కాన్ఫిడెంట్‌గా అనిపిచ్చింది. ఓకే, నేను కూడా స్కిన్ కేర్ స్టార్ట్ చేయొచ్చు అని. అలా నా స్కిన్ కేర్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఈ ప్రొడక్ట్‌తో స్టార్ట్ చేశాను నేను ఫస్ట్. సో, నెక్స్ట్ అయితే నేను డర్మాకో యూజ్ చేశాను సన్ స్క్రీన్. సో, దీంట్లో సన్ స్క్రీన్ ఉండదు. నేను సన్ స్క్రీన్ సెపరేట్‌గా యూజ్ చేశాను. సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను డర్మాకో. అది నాకు అస్సలు పడలేదు. చాలా గ్రీజీగా, ఇంకా నా స్కిన్‌ని బ్లాక్‌గా చేసింది గానీ, నా స్కిన్ అయితే అస్సలు ఏమంటారు, కలర్ అస్సలు చేంజ్ అవ్వలేదు. సో, నేను అలా యూజ్ చేయగా ఇంకా ఇండియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. ప్లమ్ యూజ్ చేశాను. ప్లమ్ టోనర్ యూజ్ చేశాను. ఇంకా పిలిగ్రమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. ఇంకా అలా ఇండియన్ ప్రొడక్ట్స్ అలా యూజ్ చేస్తా వచ్చి నాకు బోర్ కొట్టింది. సో, నాకు బోర్ కొట్టాక నేనైతే కొరియన్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ యూజ్ చేసిన కొరియన్ ప్రొడక్ట్స్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను. నేను యూజ్ చేసిన కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఫేస్ వాష్ గురించయితే మీకు ఫస్ట్ చెప్తాను. నేను యూజ్ చేసిన ఫేస్ వాషెస్ అన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో, మీరు వినడానికి, అర్థమవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, స్కిన్ కేర్ స్టెప్స్ ఎలా చేయాలనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు ఫేస్ వాష్ గురించి చెప్తాను. నేను యూజ్ చేసిన ఫస్ట్ ఫేస్ వాష్ అయితే కాసారెక్స్ మార్నింగ్ ఫేస్ వాష్. అది జెల్ బేస్ ఉంటుందనమాట. మీకు యాక్నే ఉన్న వాళ్ళకి ఇది చాలా బావుంటుంది. సూట్ అవుతుంది. ఇంకా మీకు ఈ ఏమంటారు, ఆయిలీ స్కిన్ ఉన్నా ఇది బావుంటుందనమాట. యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి అది నా దగ్గర ట్యూబ్ లేదు. సో, నేను చూపిచ్చట్లేదు. నా దగ్గర వేరేవున్నాయి. అవి నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది క్లెన్జరు. ఇది రౌండ్ ల్యాబ్ 1025. సో, ఇది గూడా చాలా జెంటిల్‌గా ఉంటుందనమాట ఫేస్ వాష్. ఇది మేకప్ వేసుకున్న వాళ్ళకి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. యాక్నే ఉన్న వాళ్ళకి గూడా యూజ్ అవుతుంది.
ఇదైతే చాలా జెంటిల్‌గా ఉంటుందనమాట స్కిన్ పైన. సో, ఇది మేకప్ వేసుకునే వాళ్ళకి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటున్నానంటే, ఇది మేకప్ కూడా రిమూవ్ చేయొచ్చు ఈ ఫేస్ వాష్‌తో. సో, చాలా బాగా మన క్లీన్ చేస్తుందనమాట ఫేస్‌ని. సో, ఇది చాలా జెంటిల్‌గా ఉంటుంది ఫేస్ పైన. సో, ఇది అయితే నేను 10/10 ఇస్తాను. ఇది చాలా బాగా వర్క్ అయింది నాకైతే. సెరావేవ్ ఇది బ్లెమిషెస్ కంట్రోల్ క్లెన్జర్ ఇది. ఈ క్లెన్జరు పోర్స్‌ని అన్‌క్లాగ్ చేస్తుంది. ఇంకా మీకు బ్లెమిషెస్‌ని రిమూవ్ చేస్తుంది. మీకు ఎక్సెస్ ఆయిల్ ఉన్నా, మీకు ఇది స్కిన్‌ని డిస్టర్బ్ చేయకుండా మీ స్కిన్ బ్యారియర్‌ని రిపేర్ చేస్తుందనమాట. సో, ఇది అయితే ఈ క్లెన్జరు స్కిన్‌కి బాగా వర్క్ అవుతుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో. ఇందులో ఉన్న 3 ఎసెన్షియల్ సెరమైడ్స్ ఉన్నాయి. సాలిసిలిక్ యాసిడ్, నయాసినమైడ్ ఉన్నది. సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మీ స్కిన్ పైన హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న, మీకు యాక్నే స్కార్స్ ఉన్న, బ్లెమిషెస్ ఉన్న అవి రిమూవ్ చేస్తుందనమాట. ఇంకా నయాసినమైడ్ కూడా మీకు డార్క్ స్పాట్స్ ఉన్న, ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న రిమూవ్ చేస్తుంది. సో, ఈ 2 ఇంగ్రీడియెంట్స్ మీ క్లెన్జర్‌లో ఉండేలా చూసుకోండి. సో, ఇది యాక్నే ప్రోన్ స్కిన్‌కి బాగా యూజ్ అవుతుంది. నేను ఇంగ్రీడియెంట్స్ చెక్ చేసుకునే ఫేస్ వాష్ అయితే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఫేస్‌ని నీట్‌గా క్లీన్ చేసుకుంటేనే మనకి యాక్నే అనేది ఫస్ట్ పోతుందనమాట. సో, తర్వాత నెక్స్ట్ అప్లై చేస్తాము. సో, మంచి క్లెన్జర్ అయితే చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఎస్ఏ స్మూత్ క్లెన్జర్ ఇది. నేను మీకు పార్ట్ 2లో చెప్పాను కదా! ఫోర్ హెడ్ పైన ఫంగల్ యాక్నే వస్తుందని. చిన్న చిన్నగా ఫంగల్ యాక్నే అంటే మనకి డాండ్రఫ్ వస్తేనే ఆ ఫంగల్ యాక్నే అనేది వస్తుంది. మనకి చీక్స్ దగ్గర కూడా వస్తుంది. డాండ్రఫ్ అనేది బాక్టీరియా అనమాట. నా దృష్టిలో అయితే నేను బాక్టీరియా అని పిలుస్తాను. సో, ఫంగల్ యాక్నే వస్తుంది. సో, ఇది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది బంపీ స్కిన్ ఉన్నా, ఇంకా డ్రై రఫ్ స్కిన్ ఉన్నా ఇది యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ కూడా ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్, హైలూరానిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ గురించి చెప్పాను కదా! సో, మన కన్సర్న్ యాక్నే అయితే ఖచ్చితంగా సాలిసిలిక్ యాసిడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, హైలూరానిక్ యాసిడ్ అంటే ఏంటంటే మీకు స్కిన్‌కి గ్లో ఇస్తుంది. సో, మీ స్కిన్‌ని డ్రై చేయకుండా మీకు గ్లో కూడా ఇస్తుందనమాట ఈ హైలూరానిక్ యాసిడ్. సో, ఇది ఎవరికైతే ఫంగల్ యాక్నే గురించి సఫర్ అవుతారో, ఇంకా బంపీ స్కిన్ ఉన్నా, ఇంకా మీకు డ్రై స్కిన్ ఉన్నా ఇది యూజ్ చేయండి. ఇది బాగా వర్క్ అవుతుంది. ఇది బయోడర్మా. ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ సాలిసిలిక్ యాసిడ్, ఇంకా గ్లైకాలిక్ యాసిడ్. ఇది ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్‌కి యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ గురించి చెప్పాను కదా! మీకు యాక్నే ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న అది ఫేడ్ అయ్యేలా చేస్తుంది. ఇంకా గ్లైకాలిక్ యాసిడ్ ఎలా యూజ్ అవుతుంది అంటే మీ స్కిన్‌ని బ్రైట్నింగ్ చేస్తుంది. మీ స్కిన్ అనీవెన్‌గా ఉన్నా ఈవెన్‌గా చేస్తుంది. మీకు పోస్ట్ యాక్నే మార్క్స్ ఉన్నా ఇది ఫేడ్ అయ్యేలా చేస్తుంది. సో, ఇంకా అలా మీ స్కిన్‌ని రిపేర్ చేయడానికి చూస్తుందనమాట గ్లైకాలిక్ యాసిడ్. సో, ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇది నేను చిన్న ట్యూబ్ తీసుకున్నాను. సో, నేను ఇంకొకటి కొత్తది ట్రై చేయాలనుకుంటాను కాబట్టి ఇది అయితే ట్రై చేశాను. ఇది సెటాఫిల్. ఇది డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్‌కి యూజ్ అవుతుందనమాట. ఇది జెంటిల్ క్లెన్జర్. ఈ సెటాఫిల్ క్లెన్జర్ అయితే యూజ్ చేశాను గానీ, నాకైతే దీని టెక్స్చర్ అయితే నాకస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇది కొంచెం ఆయిలీగా అలా అనిపిచ్చేది. ఇది మేకప్ కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకా మీ సన్ స్క్రీన్ కూడా రిమూవ్ చేస్తుంది. సో, ఇది నాకు ఓకే. కానీ ఇది మాత్రం యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇది వాళ్ళకి వర్క్ అవుతుంది. ఈ క్లెన్జర్ అయితే డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్‌కి యూజ్ అవుతుంది. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. నాకు కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. కొంతమందికి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి చెప్పాననమాట. డీఎమ్స్ చేసేటప్పుడు ఈ క్లెన్జర్ సజెస్ట్ చేశాను. సో, ఆ అమ్మాయి చెప్పింది ఇది తనకి యూజ్ అయిందంట. సో, ఇది బావుంటుంది. కాకపోతే నాకు ప్రతీదీ నేను పర్టిక్యులర్‌గా చూస్తాను. నాకు ఈ టెక్స్చర్ నచ్చలేదని చెప్పాను కదా! సో, అందుకే నేనిది ఎక్కువగా యూజ్ చేయలేదు. కానీ ఇది బెస్టే. నేను క్లెన్జర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! నెక్స్ట్ మీకు టోనర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను యూజ్ చేసిన టోనర్స్. ఓకే. నేను యూజ్ చేసిన టోనర్స్ అయితే మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేసిన టోనర్ అయితే ప్లమ్ టోనర్ యూజ్ చేశాను. సో, అది ఓకే నాకైతే. సో, నేను కొరియన్‌కి షిఫ్ట్ అయ్యాక నేను యూజ్ చేసిన టోనర్ అయితే ఫస్ట్ ఇది. ఇది రౌండ్ ల్యాబ్. ఇది
1025. ఈ రౌండ్ ల్యాబ్ టోనర్ అయితే చాలా బాగా యూజ్ అయింది ఇది కూడా నాకు. ఈ టోనర్ డ్రై స్కిన్ ఉన్న, డల్ స్కిన్ ఉన్న, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న ఈ టోనర్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ టోనర్ వాటరీగా ఉంటుంది. కానీ మీకు చాలా గ్లో ఇస్తుంది. నేను చెప్పిన కన్సర్న్‌కైతే ఇది మీకు యూజ్ చేసిన 2 వీక్స్‌కి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ టోనర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నాకు చాలా ఇష్టమైంది స్టార్టింగ్‌లో. సో, నేనైతే నెక్స్ట్ వేరే దానికి షిఫ్ట్ అవుతాను కదా! ఒకదానికి స్టిక్ అవ్వను కదా! సో, ఇదైతే నేను యూజ్ చేశాను. నేను యూజ్ చేసిన సెకండ్ టోనర్ ఉంది. అదేంటంటే నంబర్ 3 టోనర్ అది. అది నాకు అంతగా నచ్చలేదు. సో, నాకు దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గానీ, దాని టెక్స్చర్ గానీ నాకసలు అంత నచ్చలేదనమాట. సో, నేనదైతే స్కిప్ చేశాను. నేను ఒక 1600 పెట్టి కొన్నాను. అది నేను స్కిప్ చేసేసాను. అది యూజ్ చేయలేదు. సో, నెక్స్ట్ అయితే నేను ఈ టెర్టిర్ తీసుకున్నాను. స్మాల్ సైజ్ తీసుకున్నాను జస్ట్ ట్రై చేద్దామని. చాలా పెద్ద పెద్దయి కొనేసి యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తాను నేనెప్పుడు. సో, అందుకే నేను చిన్నది తీసుకున్నాను. ఇది టిర్టిర్ మిల్క్ టోనర్ ఇది. ఇది కూడా చాలా గ్లో ఇచ్చేది స్కిన్‌కి. ఇంకా ఇది అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా ఇది వాళ్ళకి యూజ్ అవుతుందనమాట. సో, ఇది యూజ్ చేసినంత వరకు నాకైతే చాలా బాగా నచ్చింది. సో, నాకైతే ఇది గ్లో ఇచ్చిందనమాట. నేను ప్రెజెంట్ యూజ్ చేసే టోనర్ ఇది. ఇది ఎక్సెస్‌వై డార్క్ స్పాట్స్ కరెక్టింగ్ గ్లోయింగ్ టోనర్ ఇది. ఇది చూసారా ఇక్కడ వరకు అయిపోయింది. ఇది నేను చాలా బాగా యూజ్ చేశాను. ఇది మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, మీకు బ్లెమిషెస్ ఉన్నా, యాక్నే స్కార్స్ ఉన్నా ఇది ఫేడ్ అయ్యేలా చేస్తుంది. మీ స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుందనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రెజెంట్ యూజ్ చేసేది ఇది కూడా. ఇది మిల్క్ టోనర్. ఇది ఐ యామ్ ఫ్రమ్ రైస్ టోనర్. ఇది చాలా మంచి గ్లో ఇస్తుందనమాట స్కిన్‌కి. చాలా హైడ్రేట్ చేస్తుంది స్కిన్‌ని. సో, ఇది నేను స్కిన్ కేర్ మొత్తం అయిపోయాక లాస్ట్‌లో దీన్ని ఒక లేయర్ కింద అప్లై చేస్తాననమాట. సో, ఇది నాకు చాలా హైడ్రేషన్ ఇస్తుంది. చాలా గ్లోయింగ్ గ్లాస్ స్కిన్ గ్లో ఇస్తుంది. సో, ఇది నేను అలా యూజ్ చేస్తాను. ఇది కూడా చాలా బావుంది. సో, దీనికి కూడా నేను 10/10 ఇస్తాను. టోనర్ అయిపోయిన తర్వాత సీరమ్స్ అప్లై చేస్తాను నేను. సో, నేనైతే మీకు సీరమ్స్ నేనేం అప్లై చేశానో మీకు చూపిస్తాను. ఇది కాసారెక్స్ స్నేల్ మ్యూసిన్ 96 ఇది. నేనైతే 2 పర్చేస్ చేశానివి. ఇదైతే నాకు కొరియన్ గ్లాస్ స్కిన్ గ్లో అయితే ఇచ్చింది. ఈ ఎసెన్స్ అయితే ఇది సీరం లాగా గూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎసెన్స్, సీరం కూడా. సో, ఇది మనము టోనర్ అప్లై చేశాక ఇది అప్లై చేయాలి. ఇది మీకు నిజంగానే కొరియన్ గ్లాస్ స్కిన్ గ్లో అయితే ఇస్తుందనమాట. సో, నాకైతే చాలా గ్లోయింగ్‌గా కనిపిచ్చేది నా స్కిన్ ఇది అప్లై చేశాక. కొంతమందికి ఇది పడదనమాట. నాకైతే పడింది నా స్కిన్ టైప్‌కి. సో, ఇది అయితే నేను 10/10 ఇస్తాను. ఎందుకంటే ఇది చాలా హైడ్రేషన్ ఇంకా గ్లో ఇచ్చేది కదా! సో, ఇది నాకు చాలా నచ్చింది. మేకప్ బేస్ కింద కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేశాక ఫౌండేషన్ అప్లై చేస్తే మీ స్కిన్ చాలా గ్లోగా కూడా కనిపిస్తుంది. సో, ఇది అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇంకొక సీరము. ఇది నేను యూజ్ చేశాను. ఇది ఇంకొక ట్యూబ్ ఉండాలి. నా దగ్గర కనిపించట్లేదు. ఇది ఎక్సెస్‌వై డార్క్ స్పాట్స్ కరెక్టింగ్ గ్లోయింగ్ సీరం ఇది. అది ఇందాక చెప్పాను టోనర్ గురించి. ఇది సీరము, అది టోనరు. సో, నాకు ఆ టోనరు, ఈ సీరం కంపేర్ చేస్తే 2 సేమ్‌లా అనిపించిందనమాట. సో, అందుకే నేను టోనర్ చూజ్ చేసుకున్నాను. ఇది పర్చేస్ చేయడం అయితే ఆపేసాను. ఇందులో మీకు ఇంగ్రీడియెంట్స్ నయాసినమైడ్ ఉంటుంది 5%. సో, ఈ నయాసినమైడ్ అనేది మన స్కిన్‌కి డార్క్ స్పాట్స్ ఉంటే ఫేడ్ అయ్యేలా చేస్తుందని చెప్పాను కదా! సో, మీరు పర్సెంటేజ్ తక్కువ ఉన్నది తీసుకోవాలి. మీరు స్టార్టింగ్‌లో ఎక్కువ పర్సెంటేజ్ తీసుకోకూడదు. 5% ఉన్నది, 2% ఉన్నది అట్లా తీసుకోవాలి. పవర్ ఎక్కువ ఉన్నది తీసుకోకూడదు. ఇది డార్క్ స్పాట్స్ కరెక్ట్ చేస్తుందనమాట. ఫేడ్ అయ్యేలా చేస్తుంది. ఈ సీరం వర్క్ అవుతుంది గానీ స్లోగా వర్క్ అవుతుంది. కానీ రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే పేషెన్స్‌తో మీరు అప్లై చేయాలనమాట. సో, అందుకే నేనైతే టోనర్ చూజ్ చేసుకున్నాను. సేమ్ ఇంగ్రీడియంట్ ఉంది. దీంట్లో నయాసినమైడ్ 5% ఉంది. ఆ టోనర్‌లో కూడా నయాసినమైడ్ 5% ఉంది. నేను ఇందాక చెప్పాను కదా! ఎక్సెస్‌వై టోనర్ అని. సో, దీంట్లో సేమ్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. సో, నేను బెటర్ ఆప్షన్ టోనరే చూజ్ చేసుకోమంటాను దీనికన్నా. సో, దీనికన్నా అదే బెస్ట్. సో, ఇది వర్క్ అవుతుంది. కాకపోతే స్లోగా వర్క్ అవుతుంది.
నెక్స్ట్ మాయిశ్చరైజర్. సీరమ్ అయిపోయాక నేను అప్లై చేసేది మాయిశ్చరైజర్ అనమాట. నేను యూజ్ చేసిన మాయిశ్చరైజర్ ఇది. ఇది ఇంతకు ముందు వీడియో చేశాను కదా! మీకు తెలిసే ఉంటుంది. కాసరెక్స్ బ్రాండ్ కూడా బాగా యూజ్ చేశాను నేను. ఎందుకంటే ఆ బ్రాండ్ బావుంటుంది. సో, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ. ఇది అయితే మీకు ఆల్ స్కిన్ టైప్‌కి యూజ్ చేయొచ్చు. ఇది చాలా జెల్‌గా ఉంటుందనమాట. క్రీమ్ కూడా చాలా బావుంటుంది. అప్లై చేశాక మీకు గ్లోయింగ్ గ్లాస్ స్కిన్ గ్లో వస్తుంది. సో, ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను. మీకు ఎవరికైనా గ్లోగా కనిపించాలి అంటే ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. గ్లోగా కనిపిస్తారు. సో, ఇది బెస్టే. ఇది వైరల్ ప్రొడక్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. ఇది 345 క్రీమ్ ఇది. సో, ఇది ఎవరికి సూట్ అవుతుందంటే యాక్నే ప్రోన్ స్కిన్‌కి సూట్ అవుతుందనమాట. సో, ఇది యూజ్ అయింది. పర్లేదు. సో, ఓకే. ఓకే అన్నట్టు. నెక్స్ట్ ఇది బయోడర్మా యూజ్ చేశాను. ఈ మాయిశ్చరైజరు. సో, ఇది నేను కావాలనే తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుందో ట్రై చేయాలని అయితే తీసుకున్నాను. సో, ఇది నాకు సెట్ అవ్వలేదు. నాకు యాక్నే అయితే వస్తుంది. సో, ఇది ఫేస్ వాష్ అయితే బావుంది గానీ, ఈ మాయిశ్చరైజర్ నాకు నచ్చలేదు. సో, నాకైతే యాక్నే వచ్చింది. అందుకే నేను యూజ్ చేయడం ఆపేశాను. నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఇది బ్యారియర్ రిపేర్ క్రీమ్ ఇది. ఇది నేను వీక్‌లో 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. నా స్కిన్ ఏమైనా డ్రైగా అనిపించినా, ప్యాచులుగా అనిపిస్తుంది కదా! స్కిన్ అప్పుడప్పుడు తెల్ల తెల్లగా కనిపిస్తుంది. సో, అలా అనిపించినా, నాకు యాక్నే అనేది వస్తున్నా, ఇంకా రెడ్‌నెస్ వచ్చినా, నా స్కిన్ బ్యారియర్ రిపేర్ చేయడానికి నేను ఇది యూజ్ చేస్తాను. ఇది వీక్‌లో 3 టైమ్స్, 2 టైమ్స్ అలా అప్లై చేస్తాను. ఇది నైట్ టైమ్ అప్లై చేయాలి. మార్నింగ్ కాదు. సో, నైట్ టైమ్ అప్లై చేస్తే మన స్కిన్ అనేది రిపేర్ అవుతుందనమాట. సో, మార్నింగ్‌కి చాలా గ్లోగా కూడా కనిపిస్తుంది. సో, ఇది మనకి 2 వేస్ కింద యూజ్ చేయొచ్చు. ఇది మీకు స్కిన్ బ్యారియర్ రిపేర్ చేస్తుంది. ఇంకా మీకు చాలా గ్లో కూడా ఇస్తుందనమాట. సో, ఇది అయితే నాకు చాలా ఫేవరెట్. చూసారు కదా! నేను 4 అయితే కొన్నాను. సో, ఇంకొకటి కూడా ఉండాలి. అది కనిపించట్లేదు. సో, నేనైతే ఇవి చాలా బాగా ఇష్టపడతాను. ఇది ఆహ్, సీకాప్లస్ బీ5 బామ్ ఇది. దీని బ్రాండ్. నా స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే నాకు యాక్నే వస్తుంది. ఓకే. నా స్కిన్ రెడ్‌గా అయింది. ఓకే. నా డ్రై అయిపోతుంది అని అంటే నాకు ఇదే గుర్తొస్తుంది. సో, ఇది నేను చెప్పాను కదా! సూపర్ మ్యాన్ మాయిశ్చరైజర్ అని. నేను దీని గురించి చెప్పాను కదా! ఇంతకు ముందు వీడియోలో సూపర్ మ్యాన్ మాయిశ్చరైజర్ అని. సో, ఇది అలా వర్క్ అవుతుందనమాట. మనకి స్కిన్ ఏ కన్సర్న్ ఉన్నా సరే ఇది అప్లై చేసేస్తాను. సో, మార్నింగ్‌కి నాకు ఆ ప్రాబ్లమ్ అయితే పోతుంది. నెక్స్ట్ ఐ క్రీము. ఐ క్రీమ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనకి ఇక్కడ డార్క్ సర్కిల్స్ బ్లాక్‌గా కనిపిస్తే మన స్కిన్ ఎంత కలర్‌గా ఉన్నా అది వేస్ట్ అనమాట. సో, అందుకే ఐ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. నేను ఐ క్రీమ్ గురించి ఇంతకు ముందు చెప్పాను. నేను యూజ్ చేసేది బ్యూటీ ఆఫ్ జోసియన్. సో, నేనది చూపిస్తాను మీకు. నేను యూజ్ చేసింది ఐ క్రీమ్ ఇవి. నా దగ్గర ఇంకొకటుంది. నేను మొన్ననే రీస్టాక్ చేసుకున్నాను ఇది. సో, ఇది ఐ క్రీమ్ అయితే మీకు చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నా, ఇంకా మీకు ఐ దగ్గర వ్రింకిల్స్ ఉన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఆ కన్సర్న్ ఉన్న వాళ్ళకి. సో, ఇది నేను రికమెండ్ చేస్తాను. ఈ ఐ క్రీమ్ యూజ్ చేయండి. మీకు డార్క్ సర్కిల్స్ చాలా డార్క్‌గా ఉంటే ఇది ఫేడ్ అయ్యేలా చేస్తుంది. సో, ఇది చాలా బాగా యూజ్ అయింది నాకైతే. సో, అందుకే నేను మళ్ళీ అయితే పర్చేస్ చేశాను. ఈ ఐ క్రీమ్‌లో రెటినాల్ ఉంది. రెటినాల్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మీ మౌత్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటే, మీకు బ్లాక్‌నెస్ ఉంటే ఇది అక్కడ పీ సైజ్ అమౌంట్ తీసుకొని అలా అప్లై చేయండి. సో, అప్లై చేస్తే ఇది వీక్‌లో మీరు 2 టైమ్స్, 3 టైమ్స్ అలా అప్లై చేస్తే మీకు ఆ పిగ్మెంటేషన్ అనేది ఫేడ్ అవుతుందనమాట. మీకు ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఉన్నా ఇది అక్కడ అప్లై చేయండి. కాకపోతే పీ సైజ్ అమౌంట్ తీసుకోండి. తక్కువ అమౌంట్ తీసుకొని మీరు అక్కడే కొంచెం అప్లై చేయాలనమాట. సో, వీక్‌లో 2-3 టైమ్స్ అలా యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇది రెటినాల్ కాబట్టి డైలీ యూజ్ చేయలేము. అప్పుడప్పుడు యూజ్ చేయాలి. 3 టైమ్స్, 2 టైమ్స్ అలా మీరు షెడ్యూల్ చేసుకొని అప్లై చేయాలి. సో, అలా వర్క్ అవుతుంది ఇది. పిగ్మెంటేషన్ ఏరియా దగ్గరున్న మీరు ఇది అప్లై చేస్తే మీకిది పిగ్మెంటేషన్ అనేది పోతుందనమాట. సో, ఇది చాలా వేస్ కింద యూజ్ చేయొచ్చు. సో, ఇది మీరు చూసుకోండి. ఓకే. ఇంకా లాస్ట్ సన్ స్క్రీన్. మార్నింగ్ అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా అయితే బయటికెళ్ళకూడదు. మీరు ట్యాన్ అయిపోతున్నాను అని అనుకుంటే కుదరదు. మీరు సన్ స్క్రీన్ అప్లై చేస్తే ట్యాన్ అవ్వరనమాట. నేను యూజ్ చేసింది బ్యూటీ ఆఫ్ జోసియన్‌లోనే బ్రాండ్. నేను సన్ స్క్రీన్ యూజ్ చేశాను.
ఇది నా ఫేవరెట్ సన్ స్క్రీన్. ఇది 3½ ఇయర్స్ నుంచయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది అయిపోయిందని నేను మళ్ళీ రీస్టాక్ చేశాను. ఈ సన్ స్క్రీన్ అయితే మీకు గ్లాస్ స్కిన్ గ్లో అయితే ఇస్తుంది. ఇది అప్లై చేశాక. నేను చాలా సార్లు ఇది కెఫేస్‌కెళ్ళేటప్పుడు ఇది అప్లై చేసేదాన్ని. ఎందుకంటే నాకిది చాలా గ్లోగా కనిపించేలా చేస్తుందనమాట నా స్కిన్. అందుకే ఇది నేను అప్లై చేసేదాన్ని నైట్ అయినా కూడా. సో, నైట్ టైము సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు మీరు ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. ఫేస్ వాష్ చేసుకోకపోతే మీకు యాక్నే వస్తుంది. ఓకేనా? నేను ఇదైతే గ్లోగా కనిపించాలి కాబట్టి నేను అప్లై చేసేదాన్ని అప్పుడప్పుడు. సో, ఇది బాగా యూజ్ చేసేదాన్ని. 3½ ఇయర్స్ కదా! సో, ఇది నాకు చాలా ఇష్టం అనమాట. నేను వేరే దానికి షిఫ్ట్ అవ్వలేకపోతున్నాను. సో, ఇది నాకు అంత నచ్చింది. ఈ 'బ్యూటీ ఆఫ్ జోసియన్' సన్ స్క్రీన్. ఇందులోనే నేను ఆహ్, రిలీఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. సో, ఇది నాకు నచ్చలేదు. ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంది. వైట్ కాస్ట్ ఇవ్వలేదు. కానీ ఇది నాకు డ్యూయీ ఫినిష్ ఇచ్చింది. ఇది అలా నాకు ఇవ్వలేదనమాట. జస్ట్ నార్మల్ సన్ స్క్రీన్ లాగా అప్లై చేసేస్తే స్కిన్‌లోకి మెల్ట్ అయిపోయింది. ఇదైతే అలా కాదు. ఇది చాలా ఏమంటారు మ్యాటీ ఫినిష్ ఇచ్చింది. నాకు డ్యూయీ ఫినిష్ ఇచ్చింది. సో, అందుకే నేను ఇది స్టిక్ అయ్యాను. ఇది ఒక్కసారే పర్చేస్ చేశాను. ఇది నాకు నచ్చలేదు. వెంటనే ఇదే పర్చేస్ చేశాను. సో, ఇది నాకు చాలా ఇష్టం అనమాట. నా ఫేవరెట్ సన్ స్క్రీన్. ఇది లిప్ బామ్. నేనైతే లిప్స్‌కి ఇదే అప్లై చేసేదాన్ని. ఇది లెనేజ్ బ్రాండ్. ఇది నేను 3 పర్చేస్ చేశాను. ఇప్పుడు ఒకటే చూపిస్తున్నాను మీకు. నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే నేను అప్‌లోడ్ చేశాను. ఇది లెనేజ్ బ్రాండ్. ఇదైతే లిప్స్‌కి చాలా హైడ్రేషన్ ఇస్తుందనమాట. ప్లంపీ లిప్స్ ఇస్తుంది. పింక్ లిప్స్ కూడా ఇస్తుంది. సో, నైట్ టైమ్ అప్లై చేయాలి. మార్నింగ్‌కి మీ లిప్స్ చాలా సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా కనిపిస్తుంది. పింపుల్ వచ్చినప్పుడు వాటిని గిచ్చకండి. ఇలాంటి పింపుల్ ప్యాచెస్‌ని తీసుకొని మీరు అప్లై చేయండి. సో, అప్లై చేస్తే ఏమవుతుంది అంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఆ పింపుల్ ప్యాచ్‌కి ఆ పస్ అనేది ఉండి అది మార్నింగ్ మనం ఓపెన్ చేసేసరికి రిమూవ్ అవుతుందనమాట దాంతో పాటు. సో, అందుకే పింపుల్ ప్యాచ్ యూజ్ చేయండి. గిచ్చకండి. పింపుల్ ప్యాచ్ అప్లై చేస్తేనే మీకు బెనిఫిట్ అనమాట. లేకపోతే మీ స్కిన్ ఆహ్, ఏమంటారు పక్కన డ్యామేజ్ అవుతుంది. సో, అందుకే పింపుల్ ప్యాచ్ యూజ్ చేయండి. ఇది జిట్ కేర్ యెస్. ఇది నేను ఎలా యూజ్ చేసేదాన్ని అంటే, ఇన్ని పర్చేస్ చేశాను కదా! సో, ఇది నేనెందుకు పర్చేస్ చేశానంటే, నాకు పింపులొచ్చినప్పుడు ఆ ప్లేస్‌లో నేను కొంచెం జెల్ తీసుకొని, ఆ ప్లేస్‌లో మాత్రమే అప్లై చేసేదాన్ని. సో, అది మార్నింగ్‌కి సైజ్ తగ్గుతుందనమాట. సో, అందుకే నా దగ్గర ఇలాంటి క్రీమ్స్ కూడా ఉండేవి. సో, ఇవి నేను యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఆపేశాను. ఎందుకంటే, ఇవి నాకు ఇప్పుడు అవసరం లేదని అనిపిచ్చింది. సో, అందుకే స్టాప్ చేశాను. ఇలానే నేను యాక్నే స్టార్ కూడా యూజ్ చేశాను. సో, నేను ఈ జిట్ కేర్ యూజ్ చేసినట్టుగానే యాక్నే స్టార్ కూడా యూజ్ చేశాను. యాక్నే ఉన్న ప్లేస్‌లో ఇది గూడా అప్లై చేశాను. సో, ఇది గూడా బాగా పనిచేసింది. సో, మీరు యాక్నే ఉన్న ప్లేస్‌లో అలా అప్పుడప్పుడు అప్లై చేయండి గిచ్చకుండా. సో, ఇది వర్క్ అవుతుంది అలాగా. సైజ్ తగ్గుతుంది మార్నింగ్‌కి నైట్ అప్లై చేస్తే. సో, ఇది మీకు యూజ్ అవుతుంది. ఇంకా నాకు కొరియన్ ప్రొడక్ట్స్ పడలేదు అంటే అది ఒకటున్నది. అదేంటంటే ఇది. ఇది అనోవా క్లెన్జింగ్ ఆయిల్. నాకిది అస్సలు పడలేదు. ఇది నేను 1400 పెట్టి కొన్నాను. వేస్ట్ అయింది. చూసారా నేను కొంచెం కూడా యూజ్ చేయలేదు. సో, ఇది యూజ్ అయింది. ఇది సెంటెల్లా క్లెన్జింగ్ ఆయిల్. ఇది బాగా యూజ్ అయింది నాకు. ఇది మేకప్ వేసుకునేటప్పుడు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయాలి అన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. సో, ఇది అయితే నాకు సెట్ అయిందనమాట నా స్కిన్ టైప్‌కి. మీకు సెన్సిటివ్ స్కిన్ నాలా అయితే ఇది యూజ్ చేయండి. ఇదైతే యూజ్ చేయకండి. ఇదైతే వేస్ట్ ఆఫ్ మనీ నాకైతే. ఇది నా కొరియన్ స్కిన్ కేర్ రివ్యూ. నేను చెప్పి చెప్పి నా గొంతు కూడా పోయింది. సో, ఇది నేను యూజ్ చేసినవి మీకు హానెస్ట్‌గా నేనేం యూజ్ చేశానో అవే చెప్పాను. ఓకేనా? ఇవి మీకు యూజ్ అవుతాయి అంటే మీ స్కిన్ టైప్ బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను లింక్స్ యాడ్ చేస్తాను. నాకు యూట్యూబ్‌లో ఎలా యాడ్ చేయాలో తెలీదు. సో, నేను చూసి యాడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే లింక్స్ నేను పెడతాననమాట. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే కామెంట్ లింక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. మీకు యూజ్ అయ్యేయి. అనవసరమైనయి కొనకండి. అవసరమైనయి మాత్రమే తీసుకోండి. మీ స్కిన్ కన్సర్న్ ఏమైతే ఉన్నాయో అవి. సో, నేను ప్రొడక్ట్స్ గురించి చెప్తా అన్నాను. ప్రొడక్ట్స్ గురించి చెప్పాను. ఫస్ట్ బేసిక్ చెప్పాను. ఎందుకు వస్తుంది యాక్నే అని. తర్వాత నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ చెప్పాను. నా స్కిన్ ఇంత గ్లోగా, ఇంకా నా స్కిన్ ఇంత క్లియర్‌గా ఉండడానికి రీజన్ కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్సే. నేను ఇండియన్ స్కిన్ కేర్ అస్సలు యూజ్ చేయలేదు. మీరే చూసారు కదా! సో, నేను తక్కువ యూజ్ చేయడం. సో, నాకు కొరియన్‌లో పడలేనివి అనోవా క్లెన్జింగ్ ఆయిల్ ఒకటి, నెంబర్ 3 టోనర్ ఒకటి. ఆ 2 నాకు పడలేదు. మిగతాయన్నీ నేను కొనుక్కున్నవి ప్రతీదీ
నాకు బాగా యూజ్ అయ్యాయి. సో, మీకు యూజ్ అయ్యేయి మాత్రమే చూస్ చేసుకోండి. ఓకేనా? మీకు చెప్పాను కదా! బాడీకి అప్లై చేయాల్సింది ఫేస్‌కి అప్లై చేయకూడదు అని. సో, మీరు సోప్ యూజ్ చేస్తే బాడీకి మాత్రమే అప్లై చేయండి. ఆర్ బాడీ వాష్ యూజ్ చేసినా, మీరు ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఫేస్‌కి మాత్రమే అప్లై చేయండి. దేనిది దానికి సెపరేట్ అని చెప్పాను కదా! బేసిక్ స్కిన్ కేర్ అనేది అందరికీ ఇంపార్టెంటే. మెన్ అయినా, ఉమెన్ అయినా. సో, అది మనం రోజు స్నానం చేస్తాం ఎట్లాగో అది స్కిన్ కేర్ కూడా. సో, అది నేనలా అనుకుంటాను. సో, ఇది ఇంకొకటేంటంటే, మీరు స్కిన్ కేర్ అప్లై చేసేటప్పుడు మీ స్కిన్ను బాగా అబ్జర్వ్ చేయాలి అంటే, మీ స్కిన్ పైనున్న ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేయాలి. నేనైతే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేశాక డిఫరెన్స్ అయితే చూసాను. మీరు గూడా రిమూవ్ చేయాలి. మీకు కంఫర్టబుల్ అయితేనే రిమూవ్ చేయండి. సో, మీ స్కిన్ కేర్ అప్లై చేసేటప్పుడు మంచిగా అప్లై అవుతుందనమాట. మీ స్కిన్ టెక్స్చర్ గూడా కనిపిస్తుంది. సో, మీ స్కిన్ అనేది ఏ స్కిన్ టోన్ అయితే ఆ స్కిన్. సో, నీట్‌గా కనిపిస్తుంది అప్లై చేసేటప్పుడు. సో, అలా చెప్తున్నాను. మీ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలనేది మీ చాయిస్. నేనైతే రిమూవ్ చేశాక చాలా డిఫరెన్స్ అయితే చూసాను. మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే, మీ స్కిన్ కేర్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుందనమాట. ఇంకా మీకు మేకప్ ఏసిన ఆ బేస్ అనేది మీకు ఫ్లాలెస్‌గా వస్తుంది. సో, నేను అది డిఫరెన్స్ చూసాను. సో, అందుకే నేను ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేస్తాను. సో, నాకు అలవాటు. నేను వీక్లీ వన్స్ ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేస్తాను. సో, నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేశాక చాలా డిఫరెన్స్ అయితే చూసాను. నేను అప్లై చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ప్రతీదీ చాలా నీట్‌గా అబ్జర్వ్ అవుతుందనమాట స్కిన్‌లోకి. సో, అందుకే నా స్కిన్ కూడా చాలా నీట్‌గా, గ్లోయిగా కనిపిస్తుంది. సో, మనకి యాక్నే లేకపోయినా మన స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది. సో, అది కూడా గమనించండి. యాక్నే లేని వాళ్ళు, డార్క్ స్పాట్స్ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో, మీరైతే యాక్నే పోగొట్టుకోండి ఫస్ట్. తర్వాత మీ స్కిన్ గ్లోయింగ్‌గా తర్వాత చూడండి. నేనైతే అదే చేశాను. ఫస్ట్ యాక్నే క్లియర్ చేయాలి. తర్వాత గ్లో తెచ్చుకోవాలి. అంతే. నా ట్యాన్ అయితే చాలా రిమూవ్ అయింది. నేను డైలీ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను. మీరు కూడా డైలీ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే నా స్కిన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే చాలా చేంజ్ చేసింది. మీరే చూసారు కదా! నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నా స్కిన్ మెరుస్తుంది. ఇంకా నాది క్లియర్‌గా ఉంది. సో, అందుకే నేను కొరియన్, కొరియన్ అంటున్నాను. సో, నాకు గూడా కొరియన్ డ్రామాస్ అన్నా, కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నా కొంచెం అబ్సెస్ అనమాట. సో, నాకు ఇష్టం. సో, ఇష్టమైనయే చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము. సో, అందుకే నేను హ్యాపీగా ఉంటాను గాబట్టి నా స్కిన్ ఇంకా గ్లోగా కనిపిస్తుంది. ఓకే. జోక్స్ అయిపోయాయి. సో, మీరు గూడా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయండి. బేసిక్ స్కిన్ కేర్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే. మీరు ట్యాన్ రిమూవ్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే, మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తే మీ ట్యాన్ రిమూవ్ అవుతుంది. సో, ఇది నా స్కిన్ ట్రాన్స్‌ఫర్మేషన్ పార్ట్ 3 ఇక్కడితో అయిపోయింది. సో, నేనైతే కంప్లీట్ చేశాను. ఇది చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఎడిటింగ్, ఇంకా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వెతకడము, ఎక్కడెక్కడో పెట్టాను. సో, అందుకని నేను చెప్తున్నాను. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. నేను ఈ పార్ట్ 2, పార్ట్ 3 చేశాను కదా! సో, ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకేమన్నా కన్సర్న్ ఉంటే స్కిన్ కేర్ గురించి, బాడీ గురించి సో, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో, నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో, వీడియో చేసి నేను అప్‌లోడ్ చేస్తాననమాట. ఒక్కరు చూసినా నా వీడియో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక్కరికి యూజ్ అయినా యూజ్ అయినట్టే కదా! సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఓకే. బాయ్.